ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసం ఈ దినోత్సవం జరుపుకోబడుతుంది. 1962 మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రజలకు మొదటిసారిగా 4 వినియోగదారుల హక్కులు ప్రకటించారు. 1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్ ఫాజ్ జాల్ మార్చి 15 తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది. 1989 మార్చి 15న భారత ప్రభుత్వ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది. ఇక ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బులెటిన్లు, పీరియాడికల్స్, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా వినియోగ పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం, వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తు సేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గురించి వారిలో చైతన్యం పెంచడం. వినియోగదారులకు న్యాయ వేదికల గురించి తెలపడం, వినియోగ మోసాల గురించి ముద్రించి ప్రచారం చేయటం, నష్టపరిహారం చెల్లించిన కేసుల గురించి ప్రచారం చేయటం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం థీమ్స్ వచ్చేసి 2014లో టెలిఫోన్ల హక్కుల రక్షణ, 2015లో ఆరోగ్యవంతమైన ఆహారం, 2016లో యాంటీబయాటిక్స్ సహిత ఆహారాలు కావాలి, 2017లో విశ్వసనీయమైన డిజిటల్ ప్రపంచం, 2017లో విశ్వసనీయమైన డిజిటల్ ప్రపంచం, 2018లో మెరుగైన డిజిటల్ విపణి, 2019లో మండికైన స్మార్ట్ ఉత్పత్తులు, 2020లో వినియోగదారుడి సుస్థిరత, 2021లో ప్లాస్టిక్ వ్యర్థాల పరిహరణ, 2022లో న్యాయమైన డిజిటల్ ఫైనాన్స్. 1969 భారత నౌకాదళాల మొదటి హెలికాప్టర్ స్క్వాడ్ గోవాలో చేరింది. 1984 భారతీయ ర్యాపర్ హనీ సింగ్ జన్మించారు. 1993 వినోద్ కాంబ్లీ 227 పరుగులు చేయడం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప సంఘటన. జింబాబ్వేతో మ్యాచ్ జరిగింది. ఇది అతని వరుసగా 2వ సెంచరీ. 1966 భారత ప్రధాన న్యాయమూర్తిగా గజేంద్ర గట్కర్ పదవి విరమణ. ఆండ్రూ జాక్సన్ జూనియర్ 1829 నుండి 1837 వరకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 7వ అధ్యక్షుడిగా పనిచేసిన ఒక అమెరికన్ న్యాయవాది, ప్లాంటర్, జనరల్ మరియు రాజనీతిజ్ఞుడు. అతని అధ్యక్ష పదవికి ముందు అతను యుఎస్ సైన్యంలో జనరల్గా కీర్తిని పొందారు. మరి యుఎస్ కాంగ్రెస్ యొక్క 2 సభలలో పనిచేశాడు. సాధారణ అమెరికన్లను న్యాయవాదిగా మరియు రాష్ట్రాల యూనియన్కు పరిరక్షించడంలో ఆయన చేసిన కృషికి తరచుగా ప్రశంసలు అందుకుంటున్నారు. జాక్సన్ అతని జాతి విధానాలకు, ముఖ్యంగా స్థానిక అమెరికన్ల పట్ల అతనితో వ్యవహరించినందుకు కూడా విమర్శించబడ్డారు. ఆండ్రూ జాక్సన్ మార్చి 15, 1767న కరోలిస్ నాస్లో వాక్సాన్ ప్రాంతంలో జన్మించారు. బహుజన సమాజ్ పార్టీ నిర్మాత రామదాస్య సింగ్ చమార్ కులస్తులైన తేల్ సింగ్, బిషన్ సింగ్ కౌరులకు మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపాల్ జిల్లా కావాస్పూర్ గ్రామంలో జన్మించారు. జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, పెరియార్, ఏవి రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు. తన 31వ ఏటన అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి 30 పేజీల ఉత్తరం రాస్తూ, ఇక నుంచి నేను కుటుంబ బాధ్యవ్యాలను తెంచుకుంటున్నాను, నా కోసం మీరు వెతకవద్దు అంటూ బయటకు వెళ్లి చనిపోయే వరకు తిరిగి ఇంటిలోకి వెళ్ళలేదు. సందీప్ ఉన్ని కృష్ణన్ ఏసీ ఒక భారతీయ ఆర్మీ అధికారి. అతను డెప్యూటేషన్ పై నేషనల్ సెక్యూరిటీ గార్డులోని ఏలెట్ 57 స్పెషల్ యాక్షన్ గ్రూప్లో పనిచేశాడు. నవంబర్ 2008 ముంబై దాడుల సమయంలో అతను ఉగ్రవాదుల చర్యలో మరణించాడు. తత్ఫలితంగా అతను 26 జనవరి 2009 రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేత భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్రను అందుకున్నారు.
సందీప్ ఉన్నికృష్ణన్ మార్చి 15, 1977న కోజికోడ్, కేరళలో జన్మించారు. సందీప్ 1995లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఇండియా NDA పూణే, మహారాష్ట్రలో చేరారు. అతను ఆస్కార్ స్క్వాడ్రన్ అంటే నెంబర్ 4 బెటాలియన్లో భాగమయ్యాడు. 94వ కోర్సు NDAలో గ్రాడ్యుయేషన్ అయ్యారు. అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాలు నటించింది. RRR అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది. హైవే అంటే 2014లో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. ఉడ్తా పంజాబ్ 2016, రాజీ 2018, గల్లీబాయ్ 2019, గంగూబాయ్ కతియావాడి 2022లో ఆమె తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో గంగూబాయ్ కతియావాడికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. ఆలియా భట్ మార్చి 15, 1993న భారతదేశంలో జన్మించింది. ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్లో నటించింది. 2012లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో ప్రధాన నాయక పాత్రను పోషించింది. సాహిబ్ సింగ్ వర్మ భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ మాజీ సీనియర్ ఉపాధ్యక్షుడు. అతను ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు మరియు 13వ లోక్సభ భారత పార్లమెంట్ సభ్యుడు. అతను భారత కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. సాహిబ్ సింగ్ 1943 మార్చి 15న ఢిల్లీలోని ముట్కా గ్రామంలో మీర్ సింగ్ అనే రైతు మరియు బర్ఫాయ్ దేవి దంపతులకు జాబ్ కుటుంబంలో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అతను వరల్డ్ జాబ్ ఆర్యన్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సునేత్ర గుప్తా నవల రచయిత్రి, జీవశాస్త్ర పరిశోధకురాలు. ఈమె 1965లో కోల్కతా, పశ్చిమ బెంగాల్లో 1965 మార్చి 15న జన్మించారు. గుప్తా ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని థియరిటికల్ ఎపిడెర్మాలజీ విభాగానికి ప్రొఫెసర్గా ఉన్నారు. ఆమె ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ ప్రెస్కో యూరోపియన్ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. ఈమె చేసిన పరిశోధనకు గాను జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ వారి సైంటిఫిక్ మెడల్, రాయల్ సొసైటీ రోసలిన్ ప్రాక్సిన్ అవార్డును పొందారు. ఆమె వ్రాసిన నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సౌత్ ఆర్ట్స్ లిటరేచర్ ప్రైజ్, క్రాస్ వరల్డ్ ఆఫ్ మరియు అరెంజీ ప్రైజులను పొందారు. అభయ్ డియోల్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2005లో ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సోచనా నాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి కన్నడ, తమిళ సినిమాలో నటించారు. అభయ్ డియోల్ మార్చి 15, 1976న అజిత్ డియోల్, ఉషా డియోల్ దంపతులకు జన్మించారు. డియోల్ 2005లో ఇంతియాజ్ ఆలీ యొక్క సోచా నాతా అనే రొమాంటిక్ కామెడీతో ఆయేషా టాకియాతో కలిసి నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువ సానుకూల సమీక్షలను పొంది మరి బాక్సాఫీస్ సగటు వసూలు సాధించింది.